వా తినేటప్పుడు కాస్త స్వర్గంలోకి వెళ్తున్నట్టుంది, అలా 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 పైకి. అల్టిమేట్. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఫైనల్గా ఇంకొక ఫుడ్ వీడియో. అండ్ ఈరోజు వీడియోలో బిర్యానీ తినబోతున్నాం, కాకపోతే కాస్త డిఫరెంట్గా. సో నేను ఈరోజు ఏం చేస్తున్నా అంటే 3 హోటల్స్ నుంచి ఆర్డర్ చేయబోతున్నాం బిర్యానీని, సేమ్ దమ్ బిర్యానీ. బట్ నాకు అది ఏ హోటల్సో నాకు తెలియదు అనమాట. సో ఆర్డర్ చేసేది వచ్చి మన కో క్రియేటర్ శివ గారు ఆర్డర్ చేస్తున్నారు. సో పేరు బట్టి జడ్జ్ చేయకుండా బిర్యానీని దాని టేస్ట్ బట్టి జడ్జ్ చేద్దామని అనుకుంటున్నాను. లాస్ట్ దాకా రివీల్ చేయను అనమాట. సో ఇది ఏ హోటల్ నుంచి చేసిందో నాకు తెలియదు, మీకు తెలియదు. లాస్ట్ దాకా కూర్చుని చూడండి. బట్ దానికంటే ముందు మీరు కనుక ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ అండ్ బెల్ బటన్ని ప్రెస్ చేసుకోండి. ఇప్పుడండి మనం వీడియోలోకి వెళ్దాం. ఏంట్రా మూర్తి? నమస్కారం బాబు. రే మూర్తి, వంగరా. ఇవాళ వద్దులే బాబు. మూర్తి, స్కూల్ కి టైం అవుతుంది, వంగు. అంటే అల్లుడు ముందు చెప్తున్నాను కదా. అడితే పిండి లేసిపోవాలి. సో గైస్, ఇప్పుడు మన ముందు 3 హోటల్స్ నుంచి 3 చికెన్ దమ్ బిర్యానీ ఉంది. ఏది ఏ హోటల్లో తెలియదు, అసలు ఏ బిర్యానీ ఎంతెంత ప్రైస్ రేంజో కూడా నాకు తెలీదు. బట్ తినేసేసి ఎట్లా ఉందో ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వేడారిపోద్ది కాబట్టి ఫస్ట్గా ఉండే బిర్యానీని ట్రై చేద్దాం. సో ఫుల్గా మసాలాగా ఉంది ఫస్ట్ బిర్యానీ, అసలు లేయర్ బిర్యానీ లాగా. అండ్ చికెన్ పీసెస్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంది. చూసానంటే ఈ పీసెస్ అన్నీ చూసారంటే బాగా మీట్ అంతా బాగా కుక్ అయి ఉంది. సో ఇది ట్రై చేసి చూద్దాం ఎట్లా ఉందో. బిర్యానీ మసాలా అంతా సూపర్గా ఉంది, ఒక రాయల్ ఫీల్ని ఇస్తుంది తినేటప్పుడు. చికెన్తో మసాలా అంతా బాగా కంబైండ్ అయి ఉంది, బాగా అతుక్కుని. సో తినేటప్పుడు ఒక మంచి ఫ్లేవర్ని ఇస్తుంది బిర్యానీ. సో ఫస్ట్ బిర్యానీ చాలా చాలా బాగుంది, ఆ మసాలా అంతా కలిపి సీరియస్గా అదిరిపోయింది. వేరే లెవెల్ బిర్యానీ ఫస్ట్ బిర్యానీ, నిజంగా ఛాన్స్ లేదు. ఇవన్నీ వేడారిపోతాయి కాబట్టి త్వరగా తినేద్దాం. ఇప్పుడు సెకండ్ బిర్యానీని తిందాం. సో సెకండ్ బిర్యానీ వచ్చేసరికి ఇందాకటి బిర్యానీ లాగా లేయర్డ్ రైస్ కాదు. సో ఫుల్గా ఎట్ ఎ టైం కుక్ చేసినట్టున్నారు బిర్యానీ. మొత్తం పీసెస్, చికెన్ ముక్కలు, ఇది కూడా బాగా కుక్ అయి ఉంది. చూసాను జ్యూసీగా ఉంది లోపలంతా, పీసెస్ అంతా బాగా చూసారు వాటరీగా, బాగా జ్యూసీగా ఉంది పీసెస్ అంతా. సో దీన్ని ట్రై చేసి చూద్దాం ఎట్లా ఉందో. సెకండ్ బిర్యానీ తిందాం. సో సెకండ్ బిర్యానీ ఎట్లాగంటే ఫస్ట్ బిర్యానీ లాగా ఎక్కువ మసాలా ఇదంతా ఏం లేదనమాట. ఒక ప్లెయిన్ రైస్ అండ్ జ్యూసీ అయిన చికెన్ పీసెస్ అన్నీ యాడ్ అయ్యి ఉంది. బట్ తినేటప్పుడు టేస్ట్ అదిరిపోతుంది. సో ఆ ఫ్లేవర్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. ఈ రైస్తోనే బాగా మిక్స్ అయిపోయినట్టుంది ఫ్లేవర్స్ అంతా. సో ఇందాక ఇక్కడ వచ్చి విడిగా మసాలా అంతా కనిపిస్తుంది, ఆ మసాలా ఇందులో లేదు, కానీ టేస్ట్ అదిరిపోయింది. ఆల్మోస్ట్ ఈ రెండిట్లోనే ఏది బాగుందంటేనే ఈ రెండిట్లోనే సెలెక్ట్ చేయలేకపోతున్నా. సో ఇంకాస్త మెల్లిగా ఆలోచించి చెప్పాలి. రెండు సూపర్గా ఉన్నాయి, ఇప్పుడు తిన్న రెండు కూడా సూపర్గా ఉంది. ఇప్పుడు లేట్ చేయకుండా థర్డ్ దానికి మూవ్ అవుతాం. ఇది థర్డ్ బిర్యానీ అండ్ ఫైనల్ బిర్యానీ. సో ఈ బిర్యానీ కనుక మీరు చూసారంటే వైట్ రైస్ కనిపిస్తుంది, అట్లానే లైక్ లేయర్ బిర్యానీ. అది కూడా మనం మిక్స్ చేసుకొని తినాలి. అండ్ చికెన్ పీసెస్ అన్నీ చూస్తే ఇక్కడ కూడా ఇందాక చూసిన దానిలాగా బాగా జ్యూసీగా ఉంది చికెన్ పీసెస్ అంతా. ఇది కూడా ఒక మంచి కాంపిటీషన్ ఇచ్చిద్దాము ఫస్ట్ రెండు దానికి. ట్రై చేసి చూద్దాం. సో ఫైనల్గా థర్డ్ బిర్యానీ ట్రై చేసి చూద్దాం. థర్డ్ బిర్యానీ కూడా చాలా సూపర్గా ఉంది.
ఏంటో ఒకదానికి ఒకటి కాంపిటీషన్, ఏదైనా ఒక్కటి బాగోకపోయినా కూడా ఏదో ఒకటి చేసి ఉండొచ్చు. బట్ 3 అల్టిమేట్గా ఉన్నాయి 3 బిర్యానీను. అండ్ ఈ బిర్యానీ వచ్చేసరికి ఎక్కువ మసాలా ఉంది, లైట్ కారం ఉంది, ఘాటుగా ఉంది, కాస్త గొంతంతా ఘాటుగా అనిపిస్తుంది. బట్ తినేటప్పుడు కాస్త స్వర్గంలోకి వెళ్తున్నట్టుంది, అలా 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 పైకి అదిరిపోయింది. థర్డ్ బిర్యానీ కూడా 3 వేరే లెవెల్లో ఉన్నాయి. ఏదో అనుకున్నాను, సూపర్గా ఆర్డర్ చేశాడు. ఎక్కడైనా ఫ్లాప్ అయిపోద్దేమో, సరిగ్గా మంచి బిర్యానీ రాదేమో అని అనుకున్నా. బట్ 3 అల్టిమేట్ సూపర్ అల్టిమేట్గా ఉన్నాయి 3 బిర్యానీను. ఒక పెద్ద ఫీస్ట్ నాకు ఈరోజు. అండ్ ఈ థర్డ్ బిర్యానీలో వచ్చి మసాలా అయితే తినేటప్పుడే మీకు అర్థమవుద్ది ఇందులో ఎంత మసాలా ఉంది అని చెప్పి, సపరేట్ చేయగలరు అంత స్టఫ్ ఉంది థర్డ్ బిర్యానీలో అయితే మాత్రం. బిర్యానీ వేడి ఆరిపోద్దని చెప్పి త్వరగా తినేసాను ఒక్కొక్కటిను, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయా, బట్ చేశానని అనుకుంటున్నా. కట్టా అవన్నీ ఉందా? కట్టా వేసుకొని తిందాం ఇప్పుడు. 3 బాటల్స్ అయినా ఒకటి చాలా ఏదో ఒకటి ఏ హోటల్ చెప్పనా ఫస్టా సెకండా థర్డా అని అది నాకు తెలుసు. అది నువ్వు చెప్పు, అది ఏ హోటల్ కట్టాడు? థర్డా. ఇంకా థర్డ్ దానికి ఇంకా ఫ్లేవర్గా ఉంటానని కట్ట యాడ్ చేస్తున్నా. ఓకే, కట్ట కలిపి తిన్నా ఇప్పుడు. ఇంకా జ్యూసీగా ఇంకా టేస్టీగా ఉండిద్ది ఖచ్చితంగా. బెటర్ నాకు తెలిసి కట్ట వేసుకోకుండా తింటేనే బాగుండేదేమో, కాస్త ఫ్లేవర్ని డల్ చేస్తుంది కట్ట. సో కట్ట అవాయిడ్ చేసేసేసి నార్మల్ బిర్యానీ ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంది. మాట్లాడుతున్నా కదరా. ఓకే సరే అయిపోయింది రా. సో థర్డ్ బిర్యానీ కట్టాతో తినేసాం. ఇప్పుడు సెకండ్ బిర్యానీ కట్టాతో ట్రై చేసి చూద్దాం. సెకండ్ బిర్యానీ మీద ఓకే కలుపుకొని. సో సెకండ్ బిర్యానీ కట్టాతో ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉంది సెకండ్ బిర్యానీ అయితే, మాటలు లేవు, చాలా బాగుంది. కట్టాతో ఇంకా అదిరిపోతుంది టేస్ట్ సెకండ్ బిర్యానీ. సో ఫస్ట్ బిర్యానీ కట్టాతో ట్రై చేద్దాం. ఫైనల్ వన్. బాగా థిక్గా ఉంది, ఇది గ్రేవీలో ఉంది, ఇది కట్టాలో లేదు. ఇది కాస్త ఆ మిర్చి కాసాలని ప్యారడైస్లో వేస్తుంది సార్, ఆ టైప్లో ఉంది. కంప్లీట్ ప్యారడైస్లో ఆర్డర్ చేసావు ఇది. ఓకే కలుపు ట్రై చేద్దాం ఇప్పుడు దీన్ని. సో ఫస్ట్ బిర్యానీకి వచ్చేసరికి కట్ట బాగా థిక్గా ఉంది, బట్ సెకండ్ అండ్ థర్డ్కి వచ్చి ఆ సాంబార్ టైప్లో కాస్త ఆ పల్సగా ఉండిందనమాట ఆ కట్ట. సో ఫస్ట్ ఇది ట్రై చేసి చూద్దాం ఈ కట్ట బిర్యానీ కాంబినేషన్ ఎట్లా ఉందని. లేదు, ఇది కూడా థర్డ్ బిర్యానీలానే ఫ్లేవర్ తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది, కట్ట లేకుండానే బాగుండిందేమో. సో 3 బిర్యానీలోనూ కట్ట కలుపుకొని తిన్నప్పుడు నాకు సెకండ్ బిర్యానీ నచ్చింది. ఈ రెండిట్లోనూ ఫస్ట్ అండ్ థర్డ్లో కట్ట కలపంగానే ఆ ఫ్లేవర్ అంతా డల్ అయిపోయినట్టు అనిపించింది, కానీ సెకండ్ బిర్యానీలో ఆ ఫీల్ రాదా, చాలా బాగుండింది. సో ఇప్పుడు కంప్లీట్గా ఫినిష్ చేసేసి వస్తాం, మాట్లాడదాం ఏదేది ఏ బిర్యానీ అని చెప్పి. సో గైస్ ఫైనల్గా బిర్యానీ తిన్నాము. చాలా పోరాటం తర్వాత లైట్గా వేస్ట్ చేశాను, బట్ స్టిల్ కుదిరినంత వరకు ట్రై చేశాను తినడానికి. కొంచెమే పెట్టుకున్నా కూడా ఫిల్ అయిపోయింది స్టమక్లో, నాకు కుదరట్లేదు. 2 కోక్ బాటిల్స్ అయినా నా వల్ల కుదరలా కంప్లీట్ చేయడానికి. సో ఫస్ట్ బిర్యానీ తిన్నప్పుడు ఎట్లా అంటే చెప్పాను కదా, ఒక మసాలా ఉంది అండ్ అట్లానే ఒక డీసెంట్ అయిన ఫ్లేవర్, ఎక్కువ కారము ఎక్కువ ఇదంతా ఏం లేకుండా చికెన్కి అంతా మసాలా బాగా అంటుకొని ఉండింది, ఆ పీసెస్ అన్నిటికీ అంటుకొని ఉండింది, బాగా కుక్ అయి ఉండింది పీసెస్. 3 సూపర్గా చికెన్ పీసెస్ అన్ని కుక్ అయి ఉండింది. అండ్ ఫస్ట్ అంతా కూడా తినేటప్పుడు ఒక మంచి రాయల్ అయిన ఫీల్ని ఇచ్చేసింది ఫస్ట్ బిర్యానీ. సో అది పక్కన పెడితే నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి అందులో మసాలా ఇదంతా ఏం కనబడకపోయినా ఒక వైట్ ప్లెయిన్ రైస్ లాగా ఉన్నా కూడా తినేటప్పుడు ఏదో ఇక్కడి నుంచి అలా మన గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. అది పీసెస్ అంతా చాలా జ్యూసీగా ఉండింది, లోపలంతా వాటర్, ఆ స్టీమ్ ఆవిరిలో బాగా కుక్ అయిన ఆ టేస్ట్ తెలుస్తుంది అనమాట, ఆవిరిలో కుక్ అయినట్టు. అండ్ థర్డ్ వచ్చేసరికి ఫుల్ మసాలా అయితే చాలా ఎక్కువగా ఉండింది అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండింది థర్డ్ బిర్యానీ.
ఇంకా చెప్పడానికి ఏం లేదు. సో ఈ మూడిట్లో నాకు ఆ, బాగా నచ్చింది వచ్చేసరికి థర్డ్ బిర్యానీ అనమాట. ఎందుకంటే అందులో ఎక్కువ ఫ్లేవర్స్ ఉన్నింది, ఎక్కువ మసాలా ఉన్నింది కాబట్టి కోర్స్ థర్డ్ బిర్యానీ. మూడు ఏ నెగిటివ్స్ లేదు, మూడు కూడా చాలా బాగుండింది. మూడిట్లో ఒకటంటే మాత్రం నేను థర్డ్ బిర్యానీ చెప్తాను. సో ఇప్పుడు తెలుసుకుందాం ఏదేది ఎక్కడి నుంచి ఆర్డర్ చేసామని. సో ఫస్ట్ బిర్యానీ ఎక్కడి నుంచి ఆర్డర్ చేసాం జ్యూస్ చెప్తా సార్, మర్చిపోయా. చేసే మూడు ఉత్సాహం అన్ని సర్వనాశనం అయిపోతుంది. సో ఫస్ట్ బిర్యానీ ఎక్కడి నుంచి ఆర్డర్ చేసాం? ఆర్ఆర్ దర్బార్. ఆర్ఆర్ దర్బార్. ప్రైస్ ఎంత? 250. ఫస్ట్ బిర్యానీ ఆర్ఆర్ దర్బార్ ప్రైస్ 250 అయింది ఫస్ట్ బిర్యానీకి. సో సెకండ్ బిర్యానీ కరిముల్లా బిర్యానీ కరిముల్లా బిర్యానీ ఎంత? 190. 190. ఫస్ట్ దాంతో 250, సెకండ్ 190. ఓకే. థర్డ్ బిర్యానీ క్రాస్ రోడ్స్. ఓకే. థర్డ్ క్రాస్ రోడ్స్ ఎంత అయింది? 175. 175. 175 లీస్ట్ అదేనా? పర్లా. సో లీస్ట్గా ఉన్నా కూడా నేను ప్రిఫర్ చేసుకున్నట్టు అదే తక్కువ రేటుగా ఉంది అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంది, క్రాస్ రోడ్స్. ఓకే. సో ఏదైనా ఒక్కటి చెప్పు అంటే కష్టమే, ఎందుకంటే మూడు బిర్యానీను సూపర్గా ఉండింది. మీకు ఒక మంచి ఫీల్గా ఉన్న బిర్యానీ, ఎక్కువ ఫ్లేవర్స్ ఏం లేకుండా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా కరిముల్లా బిర్యానీ సెకండ్ వన్ చాలా బాగుండింది. అండ్ ఎక్కువ మసాలాగా కావాలి, ఎక్కువ ఘాటుగా కారంగా స్పైసీగా కావాలనుకుంటే క్రాస్ రోడ్స్ బిర్యానీ 175 రూపీస్ అయింది దానికి. అండ్ ఫస్ట్ మనం తిన్నది వచ్చేసరికి ఆర్ఆర్ దర్బార్, దాని ప్రైస్ 250. అండ్ ఎక్కువ స్పైసీగా కాకుండా అలానే కరిముల్లా బిర్యానీ లాగా ప్లెయిన్గా కాకుండా ఒక మసాలాతో డీసెంట్గా ఉండాలంటే ఖచ్చితంగా ఆర్ఆర్ దర్బార్. సో క్రాస్ రోడ్స్ వచ్చేసరికి ఈ బాక్స్లో వచ్చింది. మేబీ క్వాంటిటీ ఒక 1% ఫుల్గా తినొచ్చాము. 1% ఖచ్చితంగా ఒక పర్సన్ ఫుల్గా తినొచ్చు. సో 175కి ఈ బాక్స్లో వస్తుంది క్రాస్ రోడ్స్. అండ్ కరిముల్లా బిర్యానీ అండ్ ఆర్ఆర్ దర్బార్ వచ్చేసరికి ఒక అల్యూమినియం ప్యాకెట్లో ఫుల్గా ప్యాక్ చేసి ఉండింది అనమాట. ఒక 1.5 people తినేలాగా ఉండింది మిగతా రెండును. సో ఫస్ట్ ఆర్ఆర్ దర్బార్ వచ్చేసి స్విగ్గీలో ఆర్డర్ చేసాము, కూపన్స్ అన్నీ పోయి దాని ప్రైస్ 270 రూపీస్. 250. ఓకే, 250 రూపీస్. అండ్ సెకండ్ కరిముల్లా బిర్యానీ, అది కూడా స్విగ్గీలోనే ఆర్డర్ చేసాము, దాని ప్రైస్ వచ్చేసరికి 188. 190. అండ్ ఫైనల్గా క్రాస్ రోడ్స్, ఇది క్వాంటిటీ క్రాస్ రోడ్స్కి. సో క్వాంటిటీ ప్రిఫర్ చేసేటప్పుడు తక్కువగానే ఉంది, బట్ టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉండింది. అండ్ దాని ప్రైస్ వచ్చేసరికి 175 అంతేగా, 175. సో క్రాస్ రోడ్స్ ప్రైస్ 175, క్వాంటిటీ ఇది. అది కూడా కూపన్స్ మొత్తం అని సేవ్ చేయాలి కదా. సో ఏదైనా సరే ఉన్న రేటుకి మనం ఎవరనుకోవడం సేవ్ చేయాలి కాబట్టి అన్నిటికి కూపన్స్ అప్లై చేసి వచ్చిన ప్రైస్ ఇదనమాట. సో సెకండ్ బిర్యానీ ఉంది కదా కరిముల్లా బిర్యానీ, అది వచ్చేసరికి స్విగ్గీలో కరిముల్లా బిర్యానీ అని ఉంది, కరిముల్లా ఫ్యామిలీ రెస్టారెంట్ అని 2 ప్లేసెస్ ఉన్నాయి. మేము ఆర్డర్ చేసింది కరిముల్లా బిర్యానీ అనే ప్లేస్ నుంచి ఆర్డర్ చేసాము. సో మీరు కూడా ఆర్డర్ చేసేటప్పుడు కాస్త చూసి ఆర్డర్ చేయండి, ఎందుకంటే తెలియదు మరి రెండు ఒకటైనా లేకపోతే వేరే వాళ్ళు ఓపెన్ చేశారని తెలీదు. కాస్త కేర్ఫుల్గా ఆర్డర్ చేసుకుని ఫుడ్ని ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. సీ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్. ఓకే, ప్యాకప్. శివ గారు ఆర్డర్ చేస్తున్నారు. సో తర్వాత సేమ్ డిష్ అది చెప్పేసాం. డిఫరెంట్ ఆర్డర్. సో పేరు బట్టి అరే ప్యాకెట్లో కలపలేదుగా. ఫస్ట్ బ్లూనేగా కట్ చేసాం, ఫస్ట్ కట్ చేసి బ్లూనేగా కట్ చేసాం. ఆ హోటల్ది ఈ హోటల్ది ఆ హోటల్ చెప్పేస్తావేమో. ఏంటి ఏదని అడుగుతావు? పెరుగు చట్నీ ఏది, కుర్మా ఏది? వాసన లేదు, ఇది పెరుగు చట్నీ. సారీ, రాంగ్ ఆన్సర్. సో ఫస్ట్ బిర్యానీ ఎక్కడి నుంచి ఆర్డర్ చేసాం?
అరే నవ్వుతావేంటి? అరే నాకు సూర్యుడు యాడున్నారా సూర్యుడు?